హాయ్ అండి, మా మినీ బాల్కనీకి స్వాగతం అండి. ఏది కొత్తగా మాట్లాడుతుంది అనుకోకండి. మా కింద అదే బాల్కనీ చిన్నగా ఉందని చెప్పి బయట కూడా వేసుకున్నాను కదా. బయట మందార చెట్టు అయితే ఒకేసారి చాలా బట్టి పువ్వులు పూయకుండా ఒకేసారి పోస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఒకే చెట్టుకి 5 పువ్వులు అలా మందార పువ్వులు అయితే కాసింది. చాలా ఆనందంగా ఉంది. శనివారంకి పూజకి అయితే వెంకటేశ్వర స్వామికి వస్తాయని చాలా ఆనందపడ్డాను. మేడ మీద కూడా పువ్వులు ఉన్నాయి కదా, అవి ఇవి కూడా సరిపోతాయి అన్నట్టుగా తీసుకున్నాను. ఇంత పెద్ద పెద్ద పువ్వులు అయితే పోస్తాయండి, చాలా బాగున్నాయి. ఇవి నేను కోస్తున్నాను కదా, ఇవి కిందనే పెట్టుకున్నానులేండి. ఈ అపార్ట్మెంట్లోనే సైడ్ పెట్టుకున్నాను, మీకు ఆల్రెడీ చూపించాను కదా. ఒకేసారి ఇలా పూయడంతో నాకు ఆనందంగా ఉంది, అందుకే వీడియో అయితే మీకు తీసి చూపిస్తున్నాను. నేను పుదీనా ఎందుకు చూపిస్తున్నానంటే డైలీగా నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చిందండి ఈ మధ్య. అందుకని జీరా, సోంపు, వాము ఇవన్నీ కూడా మరబెట్టుకుని తాగుతాను. పువ్వులు అయితే చూపిస్తున్నాను, కోసిన పువ్వులు చూపిస్తున్నాను మీకు మళ్ళీని. ఇన్ని పువ్వులు అయ్యాయి మా మందార చెట్టు అయితే అని చాలా ఆనందంగా ఉంటుంది కదండి. మనం పెంచుకున్న మొక్కలు ఇన్ని పువ్వులు పోస్తుంటే ఇప్పుడు వాటర్ వస్తుందంటే అప్పుడే స్టార్ట్ పెట్టేసి పువ్వులు పోయడానికి ఎక్కువ వెళ్ళాను. ఇలా అయితే తులసి, జీరా, సోంపు, డైలీ మరబెట్టుకొని తాగుతున్నానండి. నాకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా చాలా ఇబ్బంది అయితే పడ్డాను. పెట్టి ఇది తాగడం వల్ల కూడా మెడిసిన్ వాడుతుంది, తాగడం వల్ల కూడా ఒకటి చాలా రిలీఫ్ ఇస్తుంది. ఇది కాకుండా ఇంకా వేరే చిట్కాలు ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి. ఇవైతే చాలా బెటర్ అండి. గ్యాస్ ప్రాబ్లం ఉన్నా లేని వాళ్ళకి కూడా చాలా మంచిది కూడా. డైలీ తాగుతుంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ అయితే వాడుతున్నాను. నేనైతే ఇవి కూడా ఇంట్లో కూడా వేసుకున్నదైతే ఇవి ఎవరైనా తాగినా మంచిదే కూడా. అందుకైతే మీకు చూపిస్తున్నాను. తులసి అంటే తులసి కోసుకొని అందులో వేయడానికి అన్నట్టుగా తులసి మీకు చూపిస్తున్నాను. తులసి ఆకులు కూడా వేసుకుంటున్నాను, పుదీనా కూడా వేస్తున్నాను అని. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. అయితే ఈ జీరా వాటర్ అయితే ఇలా మరగబెట్టుకున్నానని చూపించడానికి మళ్ళీ చూపిస్తాను. బాయిల్ అంటే ఎక్కువసేపు కాదు, ఒక గ్లాసు వాటర్కి అయితే 1/2 గ్లాస్ అయ్యే వరకు మరిగితే సరిపోతుందండి. తాగితే డైలీ కూడా మనం తిన్న డైజెషన్ కూడా అవుతుంది, ట్యాబ్లెట్ పని కూడా ఉండదు అంటున్నారు. ఎందుకంటే నేను చాలా సఫర్ అయ్యానండి ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల. 1 మంత్ అయితే నేను మెడిసిన్ వాడాను, ఇది కూడా చాలామంది చెప్పారు. అందుకు నేను ఇలా చేస్తున్నాను అనమాట. అందుకు మీకు చెప్తున్నాను. ఇలా మీరు డైలీగా చేయలేము అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా తులసాకులు అయితే డైలీగా అవ్వచ్చు కూడా. ఓకే అండి, ఉంటాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను.